బాబాయ్ గారు నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వమే వస్తుందని అనుకుంటున్నాం. ఎక్కడ మీది లోకలా ఆంధ్ర? ఈ తెలంగాణనే. మరి జగన్ గారు వస్తున్నారని ఎలా చెప్పగలుగుతారు? ఇంతర కొన్ని చేస్తున్నాడు కదా, ఆటోలలోకి పైసలు, అది ఇంకోటి ఇంటింటికి సంక్షేమ పథకాలు మీకు నచ్చినాయి కదా, అట్లా చేస్తుర్రు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే నలుగురు కలిసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కరంటే సింగిల్గా వస్తున్నాడు అంటారా? సింగిల్గా కదా, సింగిల్ కాబట్టి కష్టపడ్డాడు వాళ్ళ డాడీ కూడా మంచిగానే చేసిండు. ఈడ తెలంగాణలో కూడా అన్ని రోడ్లు వైఎస్ఆర్ చేసినాయి కదా. కొన్ని జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, మొత్తం అందరు కలిసి వస్తున్నారు కదా, గెలుస్తాడంటారా? కూటమి పెద్ద కష్టం పని చేయరు. ఈడ కూటమి పెట్టిండు కదా చంద్రబాబు, అప్పుడు ఓడిపోయారు. అది వైఎస్ఆర్ హయాంలోనే కూటమి పెట్టిండు చంద్రబాబు, ఓడిపోయిండు అప్పుడు. కాబట్టి జగనే రావచ్చు. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. 2019లో ఈయన ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈయన కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఎవరు హామీలు ఎవరు బాగా నెరవేర్చారు అనుకుంటున్నారు? జగనే ఎక్కువ శాతం నెరవేర్చాడు. అంటే ఆయన హయాంలో ఇంకోటి ఉమ్మడి ఉండే కదా, పెద్దగా చేయలేకపోయింది అంతే. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, ఆమెతోటి ఎఫెక్ట్ ఏం పడదు, ఈయనకే లాభం ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు మళ్ళీ కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే కూడా ఆయనే గెలుస్తాడు జగన్ గారు? పెద్దగా ఉండదు అది. కూటమి అనేది వాళ్ళకి వేయాలన్నా అనేది ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది. ఈడ పవన్ కళ్యాణ్ ఈడ తెలంగాణలో వేసి ఒక్క సీట్ అని వచ్చిందా రాదు. అట్లా కలిసిపోతే ఇబ్బంది ఏర్పడుతుంది. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఒక మాటలో? జగన్ చిన్న ఆయన కానీ, కాకపోతే ఈయన వయసులో పెద్ద ఆయన. కాకపోతే ఇక ఇప్పుడున్న జనరేషన్కి అయితే జగన్ లాంటి వాళ్ళు పనికి వస్తారు. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా రావాలంటే ఎవరు రావాలంటే ఎన్టీఆర్, హరికృష్ణ కొడుకులు వాళ్ళు వస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది ఇప్పుడున్న యూత్కు. అది పక్క. ప్రజెంట్ యూత్కి జగన్ గారు కరెక్ట్ అంటారు? కరెక్ట్, వాస్తవం. సో పోయినసారి జగన్ గారికి భారీ విజయం వచ్చింది, 150 సీట్ల దాకా వచ్చారు. కొద్దిగా తగ్గుతుండొచ్చు, ఈసారి కొద్దిగా తగ్గుతుండొచ్చు అంతే. రెండోసారి కూడా జగన్ గారు వస్తారు. థ్యాంక్ యూ. వైసీపీ పరిపాలనలో ఆడిది బాగుంది. అంటే ప్రతి పేదోడికి అమ్మఒడి కానీ ఇంకా ఏది ఇచ్చేయడానికి అయితే అన్నీ చేసుకుంటాను కాబట్టి అదైతే బాగుంది. మిగతాదైతే మనకు తెలియదు. అంటే జగన్ ఒకవైపు సింగిల్గా వస్తున్నారు, మిగతా అందరూ కూటమి పార్టీలు కలిసి వస్తున్నారు అంటున్నారు. మరి గెలుస్తాడా? తప్పదు, అది పేదోడిది కాబట్టి బరాబర్ గెలుస్తాడు. కానీ నమ్మకం చెప్పలేము. ఇక్కడ జరిగింది ఏముంది, ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది కానీ కాంగ్రెస్ వచ్చింది. చాలా మంది అదే పథకాలు కూడా సక్సెస్ అయ్యాయి, ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సీట్లు తగ్గచ్చేమో కానీ మళ్ళీ జగన్ వస్తారని అంటున్నారు. మీరేమంటారు? సీట్లు తగ్గచ్చులే కానీ జగన్ అయితే వస్తాడు. కానీ ఈ మధ్య సీట్లు అంటే చేంజ్ చేస్తున్నారు కదా, ఎమ్మెల్యేలని మార్చాలి కదా, ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే ఓడిపోతాననే భయంతోనే చేస్తున్నారు. అవును, మార్చాలి కదా. వాళ్ళు ఎమ్మెల్యే ఈయన ప్రభుత్వం బాగుందిలే కానీ ఎమ్మెల్యేలు వాళ్ళది కరెక్ట్ చేస్తున్నారు. ఎవరు కనపడట్లేదు ప్రజలలో తిరిగినట్టు కూడా. వాళ్ళు మార్చడమే కరెక్ట్, మారిస్తేనే వస్తాడు, లేకుంటే రాడు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయింది కదా, మరి షర్మిల కూడా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తే మరి మొత్తానికి జగన్ ఒంటరోడు అయిపోతాడేమో? లేదు, షర్మిల సపోర్ట్ చేసినా వస్తాడనే నమ్మకం లేదు. ఎవరు చేసినా జగన్ అయితే వస్తాడు. ఇక సో జగన్కి చంద్రబాబుకి మధ్య తేడా చెప్పమంటే ఏం చెప్తావు? జగన్కి చంద్రబాబుకి తేడా చెప్పమంటే ఈ జగన్ ఏందనేది ఉన్నోడికి పేదోడికి బరాబర్ అందిస్తాడు. చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు అభివృద్ధి చేసిండు, కానీ అది ఎవరి దాకా వచ్చింది అనేది చూసుకోలేదు. ఇప్పుడు వాలంటీర్లు పెట్టిండు, ఇంటింటి పోయి పింఛన్ ఇస్తున్నారు. సంవత్సరానికి 200 పింఛన్ పెంచుతుండు, అమ్మఒడి ఇస్తుండు. కాబట్టి ఇవన్నీ అందరికీ బరాబర్ అందుతున్నాయి. రేషన్ కూడా ఇంటికి తీసుకుపోయి ఇస్తుండు. చంద్రబాబు అట్లా చేయలేదు. ఏంటంటే ఇచ్చిందా అంటే ఇచ్చిండు, కానీ ఎంత అబ్జర్వ్ చేయలేదు. పోయినసారి జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి కదా, భారీ మెజారిటీ వచ్చింది. 175లో 150 వచ్చినాయి. మరి ఈసారి ఎన్ని వస్తాయి? తగ్గొచ్చు, 120, 130 అలా వస్తాయి. ఎందుకంటే భారీ మెజారిటీ అంటే ఒక ఛాన్స్ కాబట్టి అందరు కళ్ళు మూసుకుని గుద్దారు. ఈసారి పరిపాలన చూసారని సీట్లు అయితే తగ్గుతాయి, 120, 130 వస్తాయి. సో మళ్ళీ వస్తాడు, మళ్ళీ జగనే వస్తాడు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు? జగనే మళ్ళీ వస్తారు అనుకుంటా. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది లేదు. ఎందుకంటే టీడీపీ కూడా రీసెంట్గా ఇష్యూస్ వచ్చింది కాబట్టి, అండ్ పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా అంతగా ఫేవర్గా లేదు. మైట్ బీ లైక్ సౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్, బట్ దెన్ ఓటింగ్ వచ్చినప్పటికీ అంతగా పెద్దగా అవ్వలేదు. దట్ బీయింగ్ ద ప్రైమ్ రీజన్, లైక్ మళ్ళీ ఇంకా జగనే మళ్ళీ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఏం చేసినా చేయకపోయినా. ఒక్కడే వస్తా కదా, గెలుస్తాడు అన్నారు. యా
ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లానే ఉంది. బికాస్ మిగతా ఏమీ ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల మేబీ ఆ ఇష్యూ ఏమీ లేదు అంటే దెన్ మైట్ బి అప్పుడు ఇంకేమైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంతే. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అయితే పాస్ట్ ఇయర్స్ డన్ మెనీ థింగ్, చాలా చేశారు మనకి. కానీ ఇప్పుడు అది ఎవరు గుర్తించే అంత గుర్తు అయితే లేదు ఎవరికినా. జగన్ అయితే ఏదో స్కీమ్స్ ఉన్నాయి, అది అయ్యిందా లేదా అని సెకండరీ, కానీ జనాలకి ఇప్పుడు తెలుసు జగన్ ఇన్ని స్కీమ్స్ వచ్చాయనేసి. ఇంప్లిమెంటేషన్ సెకండరీ అంతే. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు కూడా హామీలు ఇచ్చారు. హామీలని ఎవరు ఎక్కువగా నిర్వర్తించారంటే ఏం చెప్తారు? ఎవరిని ఎక్కువ నెరవేర్చారంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కంప్లీషన్గా చేశారు అంటే చంద్రబాబు నాయుడు, బట్ స్టిల్ ఎందుకంటే జగన్ స్టార్ట్ చేశారు, మెనీ థింగ్ స్టార్ట్ చేశారు కానీ కంప్లీషన్ ఎప్పుడు అవ్వలేదు. అందుకే అంటే రెండోసారి కూడా ఇప్పుడు జగన్ గారు వస్తారంటారా? యా పథకాలు అవన్నీ సక్సెస్ అయ్యి అంటారా? సంక్షేమ పథకాలు ప్రజల్లో అది అంతగా మేజర్గా సక్సెస్ అవ్వకపోయినా జనాలు అందరికీ తెలుసు. బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలుసు ఇలాగ పథకాలు ఉన్నాయి, అవుతున్నాయి అన్నట్టు ఒక ఓపులో ఉన్నారు. కాబట్టి ఆ ఓపు కోసం అన్నా మళ్ళీ వేస్తారు, రెండోసారి కూడా వేస్తారు. ఓకే, పోయింది. ఇప్పుడు ఏపీలో 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? చెప్పలేము సార్ ఏ పార్టీ అధికారం అంటే. ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది. ప్రజెంట్ శర్మిల గారు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ తరపున. ఎవరో వస్తారని చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్. అది సిచ్యువేషన్ బట్టి ఇంకా ఆ టైంకి చంద్రబాబు నాయుడు ఎవరో. ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే ప్రిపరేషన్. ఇప్పుడు తెలంగాణ చూసాము, తెలంగాణలో కాంగ్రెస్ వస్తా అనుకోలేదు ప్రజెంట్, కానీ కాంగ్రెస్ వచ్చింది. అట్లా ఏపీ కూడా చెప్పలేము. ఆ టైం బట్టి ఎవరికి ఓట్లు వేస్తారో ప్రజలు, ఎవరు మొగ్గు చెప్తారో చెప్తారు. ఈ జగన్ గారి పాలన, ఈ 4.5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించిందండి? అంటే మీరు వినుంటారు కదా. అంటే మేము వార్తలు చూస్తాం ఉండేది ప్రజెంట్ ఇక్కడ తెలంగాణలో. జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే ఫ్రీ డబ్బులు వేస్తాం ప్లస్ ఇంకా అని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే రోడ్లు సరిగ్గా లేవు, ప్లస్ మళ్ళీ డెవలపింగ్ లేదని చెప్తున్నారు. మరి ఇది ఏమైనా మనం రేపు 12 లక్షలు వస్తాయని తెలియదు. అంటే మీ ఉద్దేశంలో మీరు చూసిన దాన్ని బట్టి సిబిఎన్ గారు బెటర్ అనుకుంటున్నారా లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా? అంటే మనకి ఏం చెప్తాం సార్, ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు. లాస్ట్ టైం 2019లో 150 సీట్లు వచ్చినాయి కదా జగన్కి. 170 అంత అంటున్నారు కదా, 175 అంటున్నారు కదా. వస్తాయనుకుంటున్నారా మీరు? చెప్పలేము. 150 ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా. మరి ఏం ప్రాజెక్టులు మారుతున్నారో మనకు తెలియదు. ఆయన ఏంటంటే 175 కొట్టాలని చూస్తున్నారు. అంటే మీకు అంటే జగన్ మళ్ళీ నెక్స్ట్ కూడా జగనే వస్తా అనుకుంటున్నాను. నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే అదేం లేదన్న మామూలు ఒక్క నిమిషం జగనే వస్తాను. ఒక్క నిమిషం. హాయ్ బ్రదర్, చెప్పను అన్న. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ ఏపీలో? జగ్గేపేట ఉంటారు. జగ్గేపేట. సో నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తారు. ఎందుకు? ఫ్యూ రీజన్స్. అంటే మీకు ఎందుకు వస్తారో క్లారిటీ ఉండాలి కదా. అంటే జరుగుతుంది కదా మంచిగా ప్రాణం, ఇళ్ళ సారాలు ఇస్తున్నారు అవన్నీ. అంటే పథకాలు అవన్నీ మంచిగా అందుతున్నాయి మీకు? కొన్ని. అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఏమో అంతే, ఆయన అంటే ఐడి గురించి పట్టించుకుంటారు, ఏమో ప్రజల గురించి పట్టించుకుంటారు అంటారు అంతే. అంటే ఈయన ప్రజల కోసం ప్రభుత్వం నడిపిస్తున్నారని నమ్మకం వచ్చిందా మీకు? ఉంది. జగన్ గారిని నమ్ముతారా, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా మీరు? అదే ఉందన్న, అది పార్టీని బట్టి ఉంటుంది మాది. మీరు ప్రస్తుతం జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా? నచ్చింది.